ఫ్రెండ్స్, ఈ రోజు మా ఊర్లో నంది పండగ చేస్తారు. అది ఏ విధంగా చేస్తారు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో కన్నా ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ముందుగా అడవి నుండి 3 ప్రత్యేక రకమైనటువంటి కొమ్మలను నరికి తెస్తారు. ఆ 3 రకాల కొమ్మలను ఊరి పూజారి వాళ్ళ ఇల్లు ముందు పెట్టి దానికి దారం కట్టి తోరణాలు కడతారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆందం పిక్కెలతో నూనె అయితే తీస్తారు. ఈ ధాన్యాన్ని నంది ధాన్యం అని అంటారు. దీన్ని దంచి వచ్చిన బియ్యంతో పిండి వంటలు అయితే చేయడం జరుగుతుంది. నంది పండగ అంటేనే పుట్టకి నంది కళ్ళు పోస్తారు. దానికోసం ఊరి పక్కన ఏదైనా ఒక పుట్టను అయితే సోసేసుకుంటారు. ఇంట్లో ఉన్న పిండి వంటలు పుట్ట దగ్గర తీసుకెళ్లేటప్పుడు పూజారికి మరియు పిండి వంటలు ఎవరైతే తీసుకెళ్తారో ఆ పర్సన్ కి కాళ్ళు కాడికి బొట్టు పెట్టి అలాగే కొన్ని సాంస్కృతిక పాటలు అయితే పాడడం జరుగుతుంది. పూజారి అయితే ఈ పండగ పూర్తయ్యేదాకా ఎలాంటి ఆహారం తీసుకోడు. పూజారితో పాటు ఊళ్ళో వాళ్ళందరూ పుట్ట దగ్గరికి వెళ్ళి కొన్ని సాంప్రదాయ పద్ధతులను పాటించి పూజ చేస్తారు. ఒక్క ఆందం నూనెతోనే దీపం పెడతారు. ఏదైతే పిండి వంటలు ఉంటుందో అదే ముగ్గురు పెళ్లి కాని వాళ్ళ చేతుల మీదుగా పెట్టడం జరుగుతుంది. నందికల్లు అనేది సామబియ్యంతో చేస్తారు. ఇది పుట్టకపోయడం వల్ల అగ్నిదేవుడు శాంతించి ఈ ఎండాకాలంలో ఎలాంటి కష్టాలు మరియు కరువు రాదని మా గిరిజనులు నమ్మే ఒక నమ్మకం. ఏదైతే వడినటువంటి పిండి వంటలు ఉంటుందో అది మొదటగా పూజ తింటారు. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఒక చోట తినేస్తాము. ఈ విధంగా మేము ఈ పండగ చేస్తాము.